మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 50వ వాక్యం. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. అదోనియా అనే వ్యక్తి సమాజ మందిరం లోపలికి వెళ్ళి, దేవాలయము దగ్గరికి వెళ్ళి, ఆ సమాజ మందిరములో దేవాలయములో ఉన్న బలిపీఠపు దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠపు కొమ్ముల్ని గట్టిగా పట్టుకున్నాడు. అదోనియా అనే వ్యక్తి బలిపీఠపు దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఏమి జరిగింది? ఈ బలిపీఠాన్ని అదోనియా అనే వ్యక్తి ఎందుకు గట్టిగా పట్టుకున్నాడు? బలిపీఠపు దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని వాక్యములో మనం చూస్తే ఆయన గురించి చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు. కానీ అదోనియా అనే వ్యక్తి బలిపీఠపు కొమ్ములని గట్టిగా పట్టుకున్నాడు. ఈ బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ బలిపీఠాన్ని దగ్గరికి మనుషులు ఎందుకు వస్తారు అంటే, బలిపీఠం దగ్గరికి వచ్చి చాలామంది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బలిపీఠపు దగ్గరికి వచ్చి బలులు అర్పించి వెళ్ళేవారు. దైవారాధన జరిగే స్థలం, దేవుడు బలులు అంగీకరించే స్థలం. ఈ బలిపీఠపు కొమ్ముల్ని అదోనియా అనే వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు. ఇది పరిశుద్ధ స్థలం. ఈ బలిపీఠం అనేది పరిశుద్ధ స్థలములో ఉంచబడింది. ఈ బలిపీఠాన్ని అదోనియా ఎందుకు గట్టిగా పట్టుకున్నాడు? తన జీవితంలో ఏమి కలిగితే ఈ బలిపీఠం దగ్గరికి ఆయన వచ్చాడు అని వాక్యంలో చూస్తే, అదోనియా అనే వ్యక్తి మీదికి ఒక ఖడ్గము బయలుదేరింది. సంహారపు దూత అతని మీదికి బయలుదేరింది. అదోనియా అనే వ్యక్తికి అర్థమైపోయింది, రాజు యొద్ద నుండి ఒక ఖడ్గము బయలుదేరి నా మీదికి రాబోతుంది, ఒక మరణం నా మీదికి రాబోతుంది, ఒక కీడు నా మీదికి రాబోతుంది, ఒక ఆపద నా మీదికి రాబోతుంది, ఉగ్రత నా మీదికి రాబోతుంది. గనుక ఇప్పుడు నేను ఏం చేయాలి? మరణము నుండి తప్పించబడాలి, ఉగ్రతలో పడిపోకుండా కాపాడబడాలి అంటే ఇప్పుడు నేను అర్జెంటుగా తొందరగా బయలుదేరి బలిపీఠాన్ని గట్టిగా పట్టుకోవాలి. దీన్ని బలిపీఠాన్ని ఎవరైతే వచ్చి దాని కొమ్ముల్ని పట్టుకుంటారో ఆ వ్యక్తిని చంపటానికి వీల్లేదు, ఆ వ్యక్తిని హతమార్చటానికి వీల్లేదు. ఆ బలిపీఠం దగ్గర ఉన్నంతసేపు ఏ రాజు కానీ, ఏ సైన్యాధిపతి కానీ, ఏ యుద్ధవీరుడు కానీ బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ బలిపీఠాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఆ వ్యక్తిని ఎవరు కూడా చంపటానికి వీల్లేదు. అందుకని అదోనియా అనే వ్యక్తి బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ బలిపీఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు సొలొమోను చెప్పిన మాట, నీవు ఏమాత్రం కూడా భయపడకుండా
ధైర్యముగా నీ ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు నీ మీదికి మరణం రాదు, ఇప్పుడు నీ మీదికి శాపము రాదు, నీవు ధైర్యముగా నీ ఇంటికి వెళ్ళు అని ఒక చక్కటి సమాచారం అదోనియా దగ్గరికి వచ్చింది. ఈ బలిపీఠం ఎవరు? ఈ బలిపీఠాన్ని ఎందుకు పట్టుకోవాలి? మామూలుగా పట్టుకోవటం కాదట, గట్టిగా పట్టుకున్నాడు. బలిపీఠాన్ని మనం ఎందుకు గట్టిగా పట్టుకోవాలి? అసలు ఈ బలిపీఠం ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యం. మనకొక బలిపీఠం ఉన్నది, మనకు ఒక బలిపీఠం ఉన్నది. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. పౌలు గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, సహోదరులారా, దేవుని సంగమా, మన అందరికీ ఒక బలిపీఠము అనేది ఉంది. ఒక బలిపీఠం మన కొరకు దేవుడు తయారు చేసి పెట్టాడు. ఒక దైవ సేవకుని కోసం, విశ్వాసులందరి కోసం ఒక బలిపీఠము అనేది ఉంది. దీనికి బలిపీఠం ఇవ్వబడింది. వాక్యములో చదువుకోండి. బలిపీఠం దగ్గరికి వచ్చే వాళ్ళంతా వాళ్ళ అర్పణ తీసుకొని రావాలి. ఎలా రావాలి? వట్టి చేతులతో కాదు, ఖాళీ చేతులతో కాదు, రిక్త హస్తాలతో కాదు. బలిపీఠపు దగ్గరికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకుండా అర్పణ తీసుకొని రావాలి. గొర్రె పిల్లను, మేక పిల్లను, పావురాన్ని కానీ పక్షుల్ని కానీ బలిపీఠం దగ్గరికి తీసుకొని రావాలి. వచ్చి ఆ బలిపీఠం మీద అర్పణగా అర్పించి వెళ్ళాలి. అప్పుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తం. ఈ బలిపీఠం ఎందుకు ఇవ్వబడిందో చెప్పనా? మీ పాపములన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేయటానికి ఇవ్వబడింది. మీ ప్రార్థన, నీ బలిని అంగీకరించటానికి ఇవ్వబడినదే బలిపీఠం. ఈ బలిపీఠం దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఎలా రావాలి? సమాధానము కలిగి రావాలి. ఎలా రావాలి? నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. ఎలా రావాలి? బలిపీఠం దగ్గరికి వచ్చి కూడా, బలిపీఠపు కొమ్ముల్ని పట్టుకొని కూడా సమాధానము లేకుండా బలిని అర్పిస్తే, సమాధానము లేకుండా ప్రార్థనలు చేస్తే, సమాధానము లేకుండా అర్పణ అర్పిస్తే నీ అర్పణకి ప్రయోజనం లేదు, నీ ప్రార్థనకి ప్రయోజనం లేదు, నీ కానుకకి ప్రయోజనం లేదు, నీ దశమ భాగానికి ప్రయోజనం లేదు. బలిపీఠం దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సమాధానము కలిగి, శాంతి కలిగి, ఐక్యత కలిగి ఈ బలిపీఠం దగ్గరికి రావాలి. దేవుని సన్నిధికి వస్తున్నావు, బలిపీఠం దగ్గరికి వస్తున్నావు, సమాధానము కలిగే వస్తున్నావా? శాంతి కలిగే వస్తున్నావా? ఐక్యత కలిగే బలిపీఠం దగ్గరికి వస్తున్నావా? బలిపీఠం దగ్గరికి వచ్చాను, కొమ్ముల్ని పట్టుకున్నాను, ఆపద తొలగిపోయింది, ఆరోగ్యం వచ్చింది, ప్రభు నన్ను ఆశీర్వదించాడు, సంహారపు దూత కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకుంటే సరిపోలేదు. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే సమాధానము కలిగి బలిపీఠం దగ్గరికి రావాలి. స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పాలి. ఈ బలిపీఠం మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. బలిపీఠం అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బలి పశువుగా, ఆయనే ఒక బలిపీఠం. నీ కొరకు, నా కొరకు
ఆయన బలి పశువుగా మారటమే కాదు, ఆయన బలిపీఠముగా మార్చబడి ఉన్నాడు. నీ అర్పణ అంగీకరించటానికి, నీ ప్రార్థనలు ఆలకించటానికి. ఈ బలిపీఠం దగ్గరికి ఎందుకు మనం రావాలి? ఈ బలిపీఠపు కొమ్ముల్ని ఎందుకు మనం పట్టుకోవాలి అంటే, మన మీదికి మరణము రాకుండా. ఏమి రాకుండా? మరణము అనేది మన మీదికి రాకుండా, మరణము అనేది నీ ఇంటి మీదికి రాకుండా. శరీర సంబంధమైన మరణం ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన మరణము కూడా ఒకటి ఉంది. రెండవ మరణము అనేది నీ మీదికి రాకుండా, అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఈ మరణం నీ మీదికి రాకుండా ఉండాలి అంటే బలిపీఠాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? బలిపీఠాన్ని గట్టిగా పట్టుకోవాలి. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వాక్యం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వాక్యం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. ఏ పేరు పెట్టాడు? మోషే ప్రవక్త, దైవ సేవకుడు ఒక బలిపీఠాన్ని కట్టాడు. కట్టి ఆ బలిపీఠానికి ఒక చక్కటి పేరును పెట్టాడు, యెహోవా నిస్సి అని. ఏ పేరండి? యెహోవా నిస్సి అనే పేరును పెట్టాడు. యెహోవా నిస్సి అనే పేరుకు అర్థం యెహోవా నా ధ్వజము. ఏంటి? యెహోవా నాకు ధ్వజమై ఉన్నాడు. ఆయన నాకు విజయమును కలుగు చేసే ధ్వజం, అపజయాన్ని కలుగు చేసే ధ్వజం కాదు. ఆయన విజయశీలుడు. ఆయన శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా నా జీవితానికి అవసరమైన విజయమును కలుగు చేసే దేవుడు. ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి ఈ బలిపీఠాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఆ బలిపీఠానికి మరొక పేరు ఉంది, అది ధ్వజం. యెహోవా నిస్సి. నీవు ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తూ ఉన్నా, ఏ చేతి పనికి వెళ్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, యెహోవా నిస్సి అనే బలిపీఠాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వారికి ఎక్కడ కూడా అపజయమే ఉండదు, ఓటమే ఉండదు, కీడు వారి మీదికి రాదు, అపాయం వారి యొద్దకు రాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చేతులు పైకెత్తి హల్లెలూయా గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలు ప్రజలందరికీ వారి శత్రువుల మీద విజయమును కలుగు చేసిన బలిపీఠం ఇది. ఎవరి మీద? దేవుని ప్రజలకి వారి విరోధుల మీద, వారి శత్రువుల మీద విజయమును కలుగు చేసిన బలిపీఠం, ఓటమిని కలుగు చేసిన బలిపీఠం కాదు. వెన్ను చూపి పారిపోయేటట్లు చేసే బలిపీఠం కాదు. నాలో బలము లేదు, నాలో శక్తి లేదు, నాలో అభిషేకం లేదు, నేను ఓటమి పాలవుతున్నాను, ఓడిపోతున్నాను అని నీకు చెప్పే బలిపీఠం కాదు. శక్తి కలిగిన బలిపీఠం అది, పవర్ కలిగిన బలిపీఠం. ఆ బలిపీఠాన్ని ఎవరైతే పట్టుకుంటారో బలిపీఠములో ఉన్న శక్తి
ఒక్కొక్కరి మీదకి బలముగా దిగరాబోతుంది. నీ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. బలిపీఠం మీద ఉన్న ఆ శక్తి, ఆ అభిషేకం ఒక్కొక్కరు ఇప్పుడే పొందుకోవాలి. యేసు నామములో ఇప్పుడే విజయం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద విజయం? నీ శత్రువు మీద, నీ విరోధుల మీద. నీకు విరోధముగా లేచి నిలబడింది నీ రోగమే కావచ్చు. నీకు విరోధంగా లేచి నిలవబడింది నీ కులస్తులే కావచ్చు, పార్టీలే కావచ్చు, అధికారులే కావచ్చు, ప్రధానులే కావచ్చు. దేవుని వాక్యం అంటుంది, వన్స్ నీవు బలిపీఠం దగ్గరికి వస్తే, ఆ బలిపీఠాన్ని గట్టిగా పట్టుకుంటే నీ ఎదుట ఎవ్వడు కూడా నిలువనేరడు. ఏ శత్రువు నీ మీద జయమును పొందజాలడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టి కొట్టాలి సంతోషంగా. హల్లెలూయా. ఈ బలిపీఠాన్ని ఎలా పట్టుకోవాలి? మనం ఎలా పట్టుకోవాలి? లూజుగా కాదు, పట్టి పట్టనట్టు, అంటి అంటనట్టు కాదు. ఈ బలిపీఠాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? మనకు ఇష్టమైన వాళ్ళు ఇంటికి వస్తే, వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఇలా పట్టుకుంటారు, ఇట్లా పట్టుకుంటే ఆగిపోతారు. మనకు పెద్దగా ఇష్టం లేదనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు బాబాయ్ పిన్ని మోచేయి పట్టుకుంటారు, మోచేయి. ఇప్పుడు మోచేతిని పట్టుకుంటే ఏమైంది? ఇట్లా అంటే విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు మన దేవుని మనం ఇష్టంగా గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? అయిష్టంగా కాదు, కష్టంగా కాదు, ఇది ఇబ్బందికరంగా కాదు. నీవు నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? గట్టిగా మనం పట్టుకోవాలి. ఈరోజు మన వర్తమానం గట్టిగా పట్టుకోవాలి. దీన్ని బలిపీఠాన్ని, దేన్నండి? దీన్ని లోకాన్ని కాదు, వెండి బంగారాలు కాదు, ఆస్తి పాస్తులు కాదు, అంతస్తులు కాదు, కులాన్ని కాదు. చాలామంది కులాన్ని గట్టిగా పట్టుకుంటారు, మనుషుల్ని గట్టిగా పట్టుకుంటారు. మీరు గట్టిగా పట్టుకోవాల్సింది బలిపీఠాన్ని మాత్రమే పట్టుకోవాలి. యేసును మాత్రమే పట్టుకోవాలి. 1-2 విషయాలు చెప్పి ముగిస్తాను. కొట్టు గట్టిగా చప్పట్లు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 8వ వాక్యం. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. యెహోవాను మాత్రమే మనము గట్టిగా పట్టుకోవాలి. ఎవరిని? మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు ఎలా ఉన్నారు? నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. నేటి వరకు ఎలా ఉన్నారు? సజీవులై ఉన్నారు. ఈ వారధి బ్రిడ్జి దాటి దిగామట్ల, కార్లన్నీ ఆగి ఉన్నాయి. మన కారు కూడా ఆపామట్ల. మా కారు ఆగింది. DCM డ్రైవర్ ఫుల్గా తాగి ఉన్నాడేమో, స్పీడ్గా వచ్చాడు. ఒక్క క్షణంలో డ్రైవర్ రెప్పపాటులో కట్ చేయకపోతే
మన కారు కొడితే ఎగిరి అంత దూరం పడేది. అప్పుడు నాకు అనిపించింది, నేటి వరకు మనము సజీవులమై ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు. మనం బ్రతుకుతున్నామంటే మన గొప్పతనం కాదు. బలిపీఠాన్ని పట్టుకున్నాం కదా, ఆయన్ని హత్తుకొని బ్రతుకుతున్నాం కదా. నేటి వరకు కూడా ఏ రోగము నీ మీద దాడి చేయకుండా, ఏ చీకటి నీ మీద దాడి చేయకుండా, ఏ శత్రువు నీ మీద దాడి చేయకుండా, ఏ సంహారపు దూత నీ యొద్దకు రాకుండా ప్రతి స్థలములో మీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నేటి వరకు ఎలా ఉన్నాం మనం? సజీవులమై ఉన్నాం. నీ శక్తి, నీ భక్తి, నీ యుక్తి, నీ జ్ఞానం, నీ తలాంతులు కాదు, నీలో ఉన్న మల్టీ టాలెంట్ కాదు. ఆయన మనం హత్తుకొని ఉన్నాం. ఎవరిని? యేసయ్యను మనం హత్తుకొని బ్రతుకుతున్నాం. కాబట్టి నేటి వరకు ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాడు. ఏదైనా ఒక చిన్న నలుసు కానీ మన కంట్లో ఏదైనా పడే ముందు ఈ రెప్ప అమాంత కిందికి వచ్చేస్తుంది. ఈ కనుగుడ్డును ఎప్పటికప్పుడు కాపాడుకునే ప్రక్రియలోనే ఉంటుంది. ఒక కంటి రెప్ప కనుగుడ్డును ఏ విధంగా కాపాడుకునే పనిలో ఉంటుందో మన ప్రభు కూడా ఆయన బలిపీఠాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో ప్రతి క్షణం, ప్రతి మినిట్ ఒక్కొక్కరినైనా కంటికి రెప్పల కాచి కాపాడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కాపాడటమే కాదట, మీ ఎదుట ఏ దేవత కానీ, మీ ఎదుట ఏ మనిషి కానీ ఇదిగో నిలబడకుండా ఆయన చేస్తున్నాడు. నీకు అడ్డు ఎవరు రారు, నీకు ఎదురుగా ఎవరు కూడా నిలబడలేరు. అన్న వాళ్ళకి ఆ బలం ఉంది, వాళ్ళకి ఈ బలం ఉంది, వాళ్ళకి అధికార పార్టీ ఉంది, వాళ్ళకి ప్రతిపక్షములో ఉన్నవారు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ బలం ఈ బలం. మనం ఒకే మాట చెప్పాలి, మన ముందు మన దేవుని ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేడు, నిలిచి ఉండలేరు. ఎందుకంటే ఆయన మనం హత్తుకొని ఉన్నాం. ఎవరినండి? ఆయన్ని మనం హత్తుకొని గట్టిగా పట్టుకున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10-20వ వాక్యం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి, ఆయనను మాత్రమే సేవించి, ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. తళ్ళు పైకెత్తాలి. దేవుణ్ణి ఎవరైతే గట్టిగా పట్టుకొని ఉంటారో, ఆయన్ని ఎవరైతే హత్తుకొని బ్రతుకుతారో వారి జీవితంలో ఉండే లక్షణాలు, వాళ్ళు దేవునికి మాత్రమే భయపడతారట. ఎవరికి? నోరు తెరిచి గట్టిగా చెప్పదు. ఎవరికి? కొంతమంది ఇంత సీరియస్గా మనం వాక్యం చెప్తున్నామా? మీ మధ్యలో కానీ కప్ప కానీ వస్తే ఇంతెత్తు ఎగురుతారు, ఇంతెత్తు. బల్లి కానీ మీ మీద పడితే ఆ అరిసే అరుపుకి అక్కడ ఎవరు కూడా వాక్యం వినలేరు. మీరు భయపడవలసింది కప్పకి, బల్లికి, మనుషులకి, రోగాలకి, అప్పు సమస్యలకు కాదు. మీ దేవుడైన యెహోవాకు మాత్రమే భయపడాలి. ఆ బలిపీఠాన్ని పట్టుకున్నావు, ఆ బలిపీఠాన్ని హత్తుకొని ఉన్నావు. భయపడితే ఆయనకు మాత్రమే భయపడాలి. మొర్దెకై చెప్పిన మాట, తగ్గించుకుంటే, నడుము వంచితే, మనస్సు వంచితే నా దేవుని ఎదుట మాత్రమే నేను
తగ్గించుకుంటాను. ఆయనకు మాత్రమే నేను భయపడతాను. నేను మనుషులకు భయపడే వ్యక్తిని కాదు. ఆయన్ని హత్తుకొని ఎవరైతే బ్రతుకుతారో వారి గుండెల్లో ఎప్పుడు కూడా దేవుని భయం, యెహోవా భయం వారికి ఐశ్వర్యముగా ఉంటుంది. నా ప్రభువుకు నేను భయపడాలి. నా తండ్రి కదా, నా యజమాని కదా, నా నాయకుడు కదా, నా రాజు కదా, నన్ను పాలించే దేవుడు కదా, పోషించే దేవుడు కదా, సంరక్షించే దేవుడు కదా, అవసరాలు తీర్చే దేవుడు కదా. ఆయనకు మాత్రమే నేను భయపడతాను. మనుషులకు నేను భయపడే వ్యక్తిని కాదు. బలిపీఠాన్ని పట్టుకుంటే నీ రోగానికి నీవు భయపడుతూ ఉండవు, నీ అప్పులకు నీవు భయపడుతూ ఉండవు. కొన్ని సంబంధాలు వచ్చాయి, ఇక వస్తాయో రావో. ఈ తెలంగాణలో అంత డిఫరెంట్. అమ్మాయిలు కంగారు పడాల సంబంధం రాకపోతే, ఇక్కడ అబ్బాయిలకు కూడా బాధ అయిపోతుంది. ఒక తల్లి నా దగ్గరికి వచ్చానా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయన్నా, మంచి జాబ్ చేస్తున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, సంబంధాలు రావట్లేదు. అమ్మాయా అబ్బాయా అన్న, అమ్మాయా అబ్బాయా అన్న. అబ్బాయే, మంచి జాబ్ ఉంది, మంచిగా ఉన్నాడు కదా, మంచి జాబ్ కదా, ఎందుకు రావట్లేదు? చూస్తారంట, ఓకే మళ్ళీ చెప్తామంటారట. అంత రివర్స్ ఇక్కడ. సంబంధాలు చూసి వెళ్ళిపోతుంది ఒక భయం. పెళ్లి చేసుకున్న 6 మాసాలకే మార్పులు చేర్పులు రాకపోతే అదొక భయం. ఒకే నా దగ్గరికి వచ్చింది, బొల్లులో ఏడ్చింది, అన్నయ్య ఇంకా మా అబ్బాయికి పిల్లలు పుట్టట్లేదు, పెళ్లి చేసి ఎంతకాలం అయిందమ్మా? 6 నెలలే. ఎన్ని నెలలు? 6 నెలలు అయ్యింది. నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది, అన్నా ఇంకా మార్పు లేవు, ఇంకా చేర్పులు. నీ ముఖం తగలబెట్ట మనసులో అనుకుండా, బయటకు కాదు. దేనికి కంగారు, దేనికి భయం? పెళ్లి చేసుకుని 6 నెలలే కదా, సంతాన భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు కదా, ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు కదా, ప్రమోషన్ దేవుడు ఇస్తాడు కదా. అమ్మాయి, నువ్వు అసలు గట్టిగా ప్రార్థన చేస్తున్నావు నా గురించి, భర్త భార్యని అంటావు. ఆమె ఏమో చర్చి మొత్తం షేక్ అయిపోయినట్టు గట్టిగా ప్రార్థన చేస్తుంటుంది. ఈయనకు ప్రార్థన ఉండదు. ప్రార్థన అనగానే కాముగా వెళ్ళిపోతుంటాడు. ఇక నీ జీవితంలో ప్రభు కార్యం ఎట్లా చేస్తాడు? దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఏ సమస్యకు, ఏ రోగానికి, ఏ చీకటికి నీవు పొరపాటును కూడా భయపడవు. చేతులు లెగవట్లేదా? ఆమేన్ కాదు, ఆమేన్ అనండి. తెలంగాణ బిడ్డలంటే, తెలంగాణ గడ్డ అంటే ఎలా ఉండాలా? ఎట్లా ఉండాలా? మంపుగా, నీరసంగా. మీరు చెప్పుకుంటా పోతా ఉండండి పాస్టర్ గారు, మీరు స్లోగా వింటుంటగా హుషారుగా చెప్పండి. ఇట్లా కాదు, ఇట్లా బాగా చేతులు పైకి ఎత్తండి, హుషారుగా చెప్పండి. నెక్స్ట్ నా తర్వాత వచ్చి సేవకుడు చెప్పాలి, సురేష్ నీ సంఘం ఏమి కట్టావో సంఘాన్ని అని చెప్పాలి. మీరు అప్పుడు కూడా ఆమేన్ హల్లెలూయా, యేసు ప్రభుల వారు వచ్చెను, బట్టలు పరిసిరి, ఆమేన్ పితా పుత్ర. ఇట్లా ఉంటే నా పరువు మొత్తం పోయిద్ది. ఇప్పుడు చాలామందికి నవ్వు వస్తుంది, నువ్వు తొందరగా వెళ్ళిపోతున్నావు అని. అబ్బే, అసలు ఎక్కడికి వెళ్ళేది? పట్టిన తుప్పు మొత్తం వదలకుండా ఎట్లా పోతా నేను? స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. నా గురించి ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు కూడా సంకలు గుద్దుకుంటున్నారు, అబ్బా ఇంక వెళ్తాడా? లేదు, ఎక్కడికి లేదు. క్రీస్తు స్వారూప్యం యందు ఏర్పడేంత వరకు కదలే ప్రసక్తే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరైతే హత్తుకొని ఉంటారో, గట్టిగా పట్టుకుంటారో, వారి జీవితంలో ఉండే అనుభవాలు ఏమిటి అంటే ఆయనకు మాత్రమే భయపడతారు. ఎవరికండి? ఆయనకు మాత్రమే భయపడి ఆయన మాత్రమే సేవిస్తారట.
ఎవరి సేవ? ఎవరి సేవ? పిల్లల సేవ, అత్త సేవ, మామ సేవ, మరిది సేవ, ఆడపడుతు సేవ కాదు, దేవుని సేవ. ఒక తల్లి వాళ్ళ అబ్బాయిని తీసుకొని నా దగ్గరకు వచ్చింది. అన్న మీరన్నా చెప్పండి అన్న, నా మాట అసలు వినట్లేదన్నా, నెలకు 15,000 సంపాదిస్తాడన్న వీడు, నా మాట వినట్లేదన్నా, మీరు చెప్పండి అంటే, సంతోష్ తమ్ముడా ఏమైందిరా అన్న. అవునన్నా, నెలకు 15,000 సంపాదిస్తున్నాను, 7,000 మా అమ్మకి ఇస్తున్నా. ఎంత? 7,000 మా అమ్మగారికి ఇస్తున్నా, మిగతా మనీ అంతా నేను ఖర్చు పెట్టుకుంటున్నా. ఇంకా 8,000 ఏం చేస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పట్లే. వాళ్ళ అమ్మ అడిగితే చెప్పట్లేదు, నేను అడిగినా చెప్పట్లేదు. గట్టిగా మందలించి అడిగితే అప్పుడు అన్నాడు, ఏం లేదన్నా, ఆ మిగతా 8,000 నేను ప్రేమించిన ఒక పర్సన్కి ఖర్చు పెడుతున్నా. ఎవరికట? ఆ తల్లి అంటది, అరే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందిరా, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలరా, నువ్వు సంపాదించే సంపాదన అంతా ఎవరికో ఖర్చు పెడుతుంటే, వాళ్ళ సేవ చేస్తుంటే, వాళ్ళ కోసం ఖర్చు పెడుతుంటే, ఇంట్లో పెళ్ళిగానే ఒక అమ్మాయి ఉంది, నేను చెప్తుంటే అర్థం కావట్లేదన్నా, వీడికి మీరన్నా చెప్పండి అన్నా. ఇది బయట వాళ్ళ సంగతి కాదు, బయట వాళ్ళ సంగతి కాదు, మన చర్చికి వచ్చి ఒక విశ్వాస కొడుకు చేసే తతంగం ఇదంతా. అసలు ఆ అమ్మ ఏం చదువుతుంది అన్న, బీటెక్ అట. ఏం టెక్? బీటెక్. బీటెక్ చదివే అమ్మాయికి 15,000 సంపాదించే అబ్బాయి 8,000 ఖర్చు పెడుతున్నాడు. నా బంగారు, నా బుజ్జికొండ, నువ్వు నాకు ఇప్పుడు ఖర్చు పెడితే నిన్ను బాగా చూసుకుంటాను, మంచి పొజిషన్కి వస్తాను, మంచి జాబ్ చేస్తాను, నిన్ను మంచిగా చూసుకుంటాను చెప్పిందంట. చెప్పింది. ఇక ఆ సేవలోనే పడ్డాడు. ఏ సేవ? ఇక ఆ సేవే. ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది, మంచి పొజిషన్కి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి వెళ్ళి అడిగితే, వాళ్ళ అమ్మలు వెళ్ళి అడిగితే, హూ దిస్ గాయ్, ఎవడరా నువ్వు అసలు? ఇట్లాగే అయినది. ఎవరు నీవు? అదేంటి, నీకు సెల్ ఫోన్ ఇచ్చి, నీకు మంచిగా చూసుకో, డ్రెస్సులు కొనిచ్చి, నీకు ఏం కావాలన్నా చేశాను కదా నేనంటే, ఎవడరా నువ్వు అసలు? నువ్వెవరో నాకు తెలియదు. లోక ప్రేమలు ఇలా ఉంటాయి. దేవుణ్ణి ఎవరైతే హత్తుకొని ఉంటారో మనుషుల భజన చేయరు, మనుషుల సేవ చేయరు, మనుషుల అడుగులకి మడుగులు వద్దరు. పాస్టర్ గారి సేవ, పాస్టర్మ సేవ, సిస్టర్ల సేవ పక్కన పెట్టి దేవునికే సేవ చేయాలి. నేను ప్రయాసపడితే నా దేవుని కొరకే, రక్తం కారుస్తే నా ప్రభు కొరకే, నా సంఘము కొరకే నేను ప్రయాసపడతాను. దేవుణ్ణి హత్తుకునేవారు ఆయనకు మాత్రమే భయపడతాడు, ఆయనకు మాత్రమే సేవ చేస్తాడు. జీవితకాలం అంతా కూడా ఆయన్ని పొరపాటును కూడా విడిచిపెట్టనే పెట్టరు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పేతురు చెప్పిన మాట, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే మాకు జీవితమే లేదు, మాకు బ్రతుకే లేదు. ఒక్కోసారి కొందరు విశ్వాసాలను చూస్తే నాకు నవ్వుగా అనిపిస్తుంది. ప్రతిసారి బాగా పలకరిస్తాను, తల్లి బాగున్నావని సెకండ్ ఇచ్చేవాడిని. ఆ రోజు ఏందో కడుపులో కొంచెం గలిబిలు చేసి అనీజీగా ఉండి పలకరించలే అన్న. నెక్స్ట్ ఆదివారం మందిరం మానేసింది. వెంటనే ఫోన్ కొట్టా నేను, ఏంటి మాణిక్యమ్మ తల్లి గారు చర్చికి రాలేదని. నన్ను పలకరించలేదుగా నువ్వు? ప్రేమగా పలకరించే మనిషివి, సెకండ్ కూడా ఇచ్చే మనిషివి, నాకు సెకండ్ ఇవ్వలేదు, నన్ను ప్రేమగా పలకరించలేదు, అందుకు మానేశా. అప్పుడు నాకు అనిపించింది,
ఆమె మందిరానికి ఎందుకు వస్తుందంటే సురేష్ అన్న పలకరిస్తాడని. మందిరానికి ఎందుకు వస్తుంది? పాస్టర్ గారు షేక్ హ్యాండ్ ఇస్తాడని. మందిరానికి ఎందుకు వస్తుంది? పాస్టర్ గారు పాట ఇస్తాడని. మందిరానికి ఎందుకు వస్తున్నాడు? పాస్టర్ గారు శాలువ కప్పుతాడని. దేవుని మందిరానికి ఎందుకు చాలామంది వస్తున్నారు? పాట ఇవ్వకపోతే సంఘాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఘనపరచకపోతే సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక మాట పిలిచి చెప్పకపోతే ఏమీ పట్టించుకోరు. వీళ్ళు కూడా విశ్వాసులే. ఎవరు? వీళ్ళు కూడా విశ్వాసులే. ఏం సంఘములో అందరు కనపడుతున్నారు, అందరు గిఫ్ట్లు ఇస్తున్నావు, నీ కంటికి నేను కనబడట్లేదా? ఆనట్లేదా? లెక్కలేదా సురేష్ అంటే? అబ్బా, సురేష్ అంటే లెక్కలేదా? సంఘం మానమంటావా? అమ్మా, నన్నేదో బెదిరించినట్టు ఇక నేను గడగడ వణికి, ఇంక ఈయన గారు రాకపోతే నా భార్యకి పట్టు చీర ఎట్లా, నా పిల్లలకి డ్రెస్ ఎట్లా, జీన్స్ ప్యాంట్ ఎట్లా, స్కూల్ ఫీజు ఎట్లా, ఇక నేను గడగడ వనకాలి మరి, గడగడ వనకాలి మరి. ఇంక ఈయన లేకపోతే ఇంకా ఏమండి ఫుడ్ అని మావిడ వెయిట్ చేస్తుంటుంది, నా పిల్లలు వెయిట్ చేస్తుంటారు, మరి గడగడ వనకాలి ఈయనకి. నా మట్టుకైతే బ్రతుకుంట క్రీస్తే, చావైతే నాకు మేలు. ఎక్కడ జంకాల్సిన పని లేదు, ఎక్కడ తగ్గాల్సిన పని లేదు. మన దేవుని హత్తుకున్నాం, బలిపీఠాన్ని పట్టుకున్నావు. దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి హత్తుకున్న వారికి ఎప్పుడు మేలు జరుగుతూనే ఉంటుంది, ఆశీర్వాదం కలుగుతూనే ఉంటుంది, దీవెన కలుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కరి తల మీదకి ఆశీర్వాదాల మూట దిగి రాబోవును గాక, దిగి వచ్చును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పేతురు అంటాడు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఆయనకు వేరుపడిన ఒక పట్టణమైనా, ఒక ఇల్లైనా, ఒక మనిషి అయినా నిలువనేరడు. ఆ బలిపీఠాన్ని ఎప్పుడు పట్టుకొనే ఉండాలి, యేసుని ఎప్పుడు హత్తుకొనే ఉండాలి. పేతురు చెప్పిన మాట, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవునివి. నీ మాటలు విడిచిపెట్టి, ఓ బలిపీఠమా, బ్రతికించే నీ మాటను విడిచిపెట్టి, కన్నీలను తుడిచే నీ మాటలు విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? మేము ఎక్కడికి పోతాం బాబు? మేము ఎప్పుడు నిన్నే హత్తుకొనే బ్రతుకుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన గట్టిగా మనం హత్తుకోవాలి. ఏం చేయాలి? ఆయన మనం గట్టిగా హత్తుకోవాలి. రెండో మాట కూడా చెప్తాను, కుట్టు గట్టిగా చెప్పట్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. తలలు పైకెత్తాడు. ధైర్యమును తుదమట్టుకు గట్టిగా పట్టుకోవాలి. దేన్నండి? నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. దేన్ని పట్టుకోవాలి? ధైర్యమును తుదమట్టుకు, చివరి శ్వాస వరకు, మరణము వరకు ధైర్యమును గట్టిగా పట్టుకోవాలి. తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలలో శ్రేష్టమైన ఆశీర్వాదం చెప్పనా?
ధైర్యం. ఏమి ఇచ్చాడు ఆయన? ధైర్యాన్ని ఇచ్చాడు. ఆస్తులు ఉన్నా లేకపోయినా, అంతస్తులు ఉన్నా లేకపోయినా, బంగారు ఉన్నా లేకపోయినా, పేరు ఉన్నా లేకపోయినా, కీర్తి ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, అన్నిటిని కోల్పోయినా మీరు ధైర్యమును ఎంత మాత్రము కూడా విడిచిపెట్టకూడదు. ధైర్యము అనే గొప్ప ఆయుధం ఒక్కొక్కరికి దేవుడు ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పాలి. ఎందుకు ధైర్యం? ధైర్యం ఎందుకు? నేను మీకు ఇచ్చిన ధైర్యాన్ని అంతము మట్టుకు గట్టిగా పట్టుకోండి. అధైర్యానికి చోటు ఇవ్వద్దు, పిరికితనానికి చోటు ఇవ్వద్దు, నిరాశకు చోటు ఇవ్వమాకండి. సహోదరి ధైర్యముగా ఉండు, సహోదరుడా ధైర్యముగా ఉండు. ధైర్యం చెడిపోతుందా? ఈ చదువు నాకు అవ్వట్లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, వివేకం లేదు అనుకుంటున్నావా? ధైర్యముగా ఉండు. ఈ సమస్యలన్నీ కూడా సమసిపోవు అనుకుని బాధపడుతున్నావా? నువ్వు ధైర్యముగా ఉండు. చదవండి, హెబ్రీ 10వ అధ్యాయం 35వ వాక్యం. హెబ్రీ 10వ అధ్యాయం 35వ వాక్యం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీ ధైర్యమును విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. గట్టి కొట్టాలి, గట్టిగా. ఓకే, తలలో పైకెత్తి నా వైపు చూడాలి. ప్రభు మీకు ఇచ్చిన ధైర్యమును మీరు విడిచి పెట్టకండి అన్నాడు. ఎవరిచ్చిన ధైర్యం ఇది? ప్రభు మీకు ఇచ్చిన ధైర్యం. ఎలా ఇచ్చాడు? భయపడటానికి దాస్యపు ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు, పిరికి ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు. ధైర్యపరిచే ఆత్మనే దేవుడిచ్చాడు. సమస్యకు ఎదురు నిలబడే ఆత్మను దేవుడిచ్చాడు. సమస్యను ఎదిరించే పరిశుద్ధాత్మ శక్తిని ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. ఏ ఆత్మ ఇది? ఏ ఆత్మ? ధైర్యపరిచే ఆత్మ, మనసును కృంగదీసే ఆత్మ కాదు. కిలో ఉల్లిపాయలు 100 అని న్యూస్లో చెప్పారు. వెనక్కిబడింది. కూరగాయల రేట్లు పెరిగిపోతే, సరుకుల రేట్లు పెరిగిపోతే, అమ్మ చైనాలో వైరస్ అంట. ఇదొక మాఫియా, ఇది మెడికల్ మాఫియా, ప్రజలకు భయాన్ని పుట్టించే మాఫియా. అక్కడ కరోనా, ఇక్కడ కరోనా, ఎట్టెట్టో కరోనా వస్తుంది. అమ్మ ఒక మైక్ తీసుకొచ్చి పెట్టిన, సార్ కరోనా గురించి చెప్పండి సార్ అని. ఆయన అన్నాడు, కరోనా ఎట్లా వస్తుంది సార్ అంటే, ఇదిగో ఈ వీధిలో గుండా వస్తుంది, ఆ వీధిలో గుండా వెళ్తుంది, సందులో కూడా వస్తుంది, ఇట్లా మా ఇంట్లోకి వస్తుంది. ఇదే రోగాన్ని గురించిన భయం. ఇప్పటికే చాలా మందికి స్టార్ట్ అయింది. ఇక మాస్కులు పెట్టాలి. ఏం పెట్టాలి? మాస్కులు పెట్టాలి. కడిగిందే మరలా కడుగుతూ ఉండాలి. దేని గురించిన భయం? రోగాన్ని గురించిన భయం, అప్పుల్ని గురించిన భయం. భయపడడానికి దాస్యపు ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడు? ధైర్యమును కలుగు చేసే ఆత్మను ఒక్కొక్కరికైనా దయచేసి ఉన్నాడు. దానికి ప్రతిఫలం గొప్ప బహుమానం. ఏ బహుమానం? గొప్ప బహుమానం. సాతాను వచ్చాడు, మేకల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని మొత్తాన్ని చంపాడు. ఆస్తి మీద దెబ్బ కొట్టాడు, పశువుల మీద దెబ్బ కొట్టాడు.
యోబు దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా పశువులన్నీ చనిపోయాయి, ఆస్తులన్నీ కూడా హరించుకొని పోయాయి, దాసులు చనిపోయారు, దాసురాండ్రు చనిపోయారు, అయ్యా నీ పిల్లలందరూ కూడా చనిపోయారు. ఈ విషయాలన్నీ విన్నప్పుడు మనసు ఎలా ఉంటుంది, హృదయం ఎలా ఉంటుంది? ఒక కాలేజీలో సీటు రావాలని ప్రార్థన చేసుకొని వెళ్ళారు, రాలే. అబ్బాయి కావాలని ప్రార్థన చేయించుకున్నారు, అమ్మాయే పుట్టింది. ఇక వాళ్ళ ముఖం చూడాలి. ఇక నువ్వు ప్రార్థన చేసావు కదా, అమ్మాయే పుట్టింది, నువ్వు ప్రార్థన చేసావు కదా, సీటు అంటే నీ భక్తి సీటు కొరక? నీ భక్తి కేవలం అమ్మాయి కొరక? పిల్లల కొరకే భక్త్యా? వ్యాపారం కొరకే భక్త్యా? నీ పిల్లలందరూ కూడా చనిపోయారు, ఆస్తి అంతా కూడా హరించుకొని పోయింది. ఎక్కడ స్టార్ట్ చేశావో మరలా అక్కడికి దేవుడు తెచ్చిపెట్టాడు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను. ఈ ఘనత దేవుడిచ్చింది, ఈ హోదా దేవుడిచ్చింది, ఈ ఆశీర్వాదం దేవుడిచ్చింది, ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది, ఈ సంపద దేవుడిచ్చింది, ఈ జ్ఞానం దేవుడిచ్చింది. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకొని పోయాడు. ఆయన నామానికి స్తుతి కలుగునుగాక, ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. ధైర్యాన్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టలేదు. ఇక్కడ 4 రాళ్ళు పడ్డాయన్న, వంగితే నొప్పి, నిలబడితే నొప్పి, పడుకుంటే నొప్పి వస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట. అందరేమో చచ్చిపోతావు అంటున్నారు, రాళ్ళకి చచ్చిపోతావు అంటున్నారు. అప్పుడు నేనన్నాను, నువ్వు ధైర్యముగా ఉండు. అది గుండె జబ్బైనా, కిడ్నీలో రాళ్ళైనా, ఏ రోగమైనా శీఘ్రముగా నీకు స్వస్థత కలుగుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది. ధైర్యమును ఎంత మాత్రం కూడా విడిచిపెట్టద్దు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండాలి. ఒకరిని చంపితే, ఒకరి మీద దాడి చేస్తే కడకడ వణుకుతా, అమ్మో ఇక సువార్త కూడాలు వద్దు, ఇక ప్రార్థనలు వద్దు, వాళ్ళని చంపారు, వాళ్ళని కొడుతున్నారు, చంపలకేసి కొడుతున్నారు, తలకాయ పగలు కొడుతున్నారు. సింహం ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళదు. అడుగు వేస్తే ముందుకే వేస్తుంది, అడుగులు వేస్తే ముందుకే వెళ్తుంది. ఒక్కొక్కరికి సింహానికి ఉన్న గుండె ఒక్కొక్కరికి దేవుడు ప్రసాదించునుగాక. చప్పట్లు కొడుతూ దేవానికి స్తోత్రం అని చెప్పండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వాక్యం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి తలలు పైకెత్తి నా వైపు చూడాలి. 2 దైవ సేవకుల్ని గమనించి చూశారు. ఆ 2 సేవకుల్లో ధైర్యం ఉందట. ఏముందండి? ఇదే పేతురు యోహానులు చెప్పిన మాట, మా యొద్ద వెండి బంగారములు లేవు, కానీ ఐశ్వర్యం లేదు, మా యొద్ద వెండి బంగారం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, మా యొద్ద ఏమీ లేదు, కానీ మా యొద్ద ఉన్నది యేసు నామం ఉంది. ఆ యేసు నామము వలన మాకు కలిగిన ధైర్యం ఇదే. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు? ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది? ఇది మా ప్రభువుని బట్టి కలిగిన ధైర్యం. ఈ కుంటివాడికి నడకను ఎలా ఇచ్చారు? స్వస్థత ఎలా కలిగింది? అప్పుడు పేతురు చెప్పిన మాట,
ఆకాశము క్రింద ఇవ్వబడిన నామాలలో యేసు నామం ఉన్నతమైన నామం, శక్తి కలిగిన నామం. ఆ నామాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి కలిగే బహుమానం గొప్ప ధైర్యం. ఏ ధైర్యం? నా భర్త మారలేదు, పిల్లలు మారలేదు, ఎప్పుడయ్యా నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెడతాను. ఊరుకా లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ ఒక్కొక్కరి మీదకి ఇప్పుడే దిగిరాబోతుంది. ధైర్యముతో నింపుతున్నాడు ఆయన. ధైర్యమును ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం? ఎవరిని బట్టి? 10,000 అప్పు ఉందంట, ఉరి పెట్టుకుని తెచ్చాడు. మన విశ్వాసికి 10 లక్షలు ఉంది. శుభ్రంగా వైట్ అండ్ వైట్ వేసి ఇట్లా తిరుగుతుంటే నీకు సమస్యలు లేవా? 10,000కి ఉరి పెట్టుకుని తెచ్చాడే, 10 లక్షలు ఉన్నాయి, నీ సమస్యలు ఎక్కడా? నెత్తి మీద పెట్టుకోలే. నెత్తి మీద పెట్టుకుంటే బ్రేక్ డ్యాన్స్ వేస్తాయి. నా సమస్యలు మొత్తం లారీకి లోడ్ చేశాను, నా వెనక వస్తున్నాయి అంతే. రాని ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, కీర్తి పోయినా, పేరు పోయినా ధైర్యాన్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టద్దు. రోగం వచ్చింది, ఆ భార్య అంటది దేవుణ్ణి దూషించి సావు. అంటే భర్త మీద భార్యకు కూడా అసహ్యం కలిగింది. వాసన పీల్చలేకపోతున్నాను, మురుకోడు, కంపోడు, గజ్జోడు వాసన పీల్చలేకపోతున్నా. చూసారా కొంతమంది ఆరోగ్యం ఉన్నప్పుడు నా బంగారు తల్లి, బుజ్జి తల్లి తిరుగుతుంటారు అక్కడెక్కడ. ఆరోగ్యం లేదంటే రోజు తుమ్ముతా, దగ్గుతా, సీత ఉండకపోతే సావకూడదు. జబ్బు మనిషి, జబ్బోడు. అనవసరంగా ఈ జబ్బుదాన్ని పెళ్లి చేసుకున్నా, ఈ జబ్బుని పెళ్లి చేసుకున్నా. విరక్తి చెంది ఏమనింది? దేవుని దూషించి సావా. అప్పుడు యోబు ఏమన్నాడు? ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, కన్న బిడ్డలైనా నీ ధైర్యము చెడిపోయే మాటలు మాట్లాడతారు. నీ నిరీక్షణ కృంగదీసే మాటలు మాట్లాడతారు. అప్పుడు కూడా ధైర్యమును ఎంత మాత్రము కూడా విడిచిపెట్టకూడదు. నీటి గుర్రమా, నదీ ప్రవాహం పొంగి పీకల దాకా వస్తుంది, సమస్యలు పొంగి పొర్లుకుంటూ గొంతు దాకా వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తావు? ఓ నీటి గుర్రమా, నదీ ప్రవాహం పొంగి పొర్లుతూ, కెరటాలు ఎగిసి పడుతూ, అలలు ఎగిసి పడుతూ నీ మీదకి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నీటి గుర్రం అంటుంది, నదీ ప్రవాహం పొంగి పీకల దాకా వచ్చినా, గొంతు దాకా వచ్చినా, మునిగిపోయే పరిస్థితులే వచ్చినా ఆ చివరి క్షణములో కూడా ఎగిరే కెపాసిటీ నాకుంది, ఆ బలము నాకుంది, ఆ శక్తి నాకు కలదు. ధైర్యాన్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టలేదు. దేవుడు కలుగు చేసిన నీటి గుర్రానికే అంత ధైర్యం ఉంటే, ఆయన స్వహస్తాలతో తయారు చేయబడిన వ్యక్తుల మనకెంత ధైర్యం ఉండాలి? పని లేదని, వ్యాపారములో అభివృద్ధి లేదని, ఉద్యోగం లేదని, చదువుల ముందుకు రాణించలేకపోతున్నానని ధైర్యాన్ని విడిచిపెడుతున్నావా? ధైర్యాన్ని మూటగట్టుకో. పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి దేవుడు ఒక్కొక్కరికి ఇప్పుడే ప్రసాదించునుగాక, ఇప్పుడే దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది ఉద్రేకముతో చెప్పే మాటలు కాదు, ఆవేశముతో నిండి చెప్పే మాటలు కాదు. పరిశుద్ధాత్ముడు పలికించే ప్రతి మాట ఒక్కొక్కరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక. యోనా దగ్గరకు వచ్చారు.
ఏ అబ్బాయ్, ఏ బాబు పైకి లే అన్నాడు. లేచాడు. తుఫాను వచ్చింది, సామాన్లు మొత్తం సముద్రంలో పడేసాం. ఏంటి ఇప్పుడు? నేనెవరో మీకు చెప్పనా? ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని కుమారుణ్ణి. అందుకే ఇక్కడ పడుకున్నావా? ఇప్పుడు ఏం చేయాలి? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. నాకు రాత్రి ఆ మాట చదువుతూ ఉంటే, ఆ మాట చెప్పటానికి ఎంత గట్స్ ఉండాలి? సముద్రంలో ఎత్తి పడేయండి, ఈతొచ్చా? ఏమన్నా అక్కడేమన్నా ఎయిర్ బెలూన్స్ ఏమైనా ఉన్నాయా? రాకెట్లు ఏమైనా ఉన్నాయి? లేవు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయి. యోనాకి మరణం అంటే భయమే లేదు. ఏం లేదు? భయమే లేదు, భీతే లేదు. దేనికి ఫియర్? దేనికి భయం? ఆకాశానికి భూమికి సృష్టికర్త నా తండ్రి, నా దేవుడు. ఏయ్, ఎత్తి సముద్రంలో ఏయ్ అన్నాడు. సముద్రం అంటే భయపడ్డా? అగ్ని అంటే భయపడ్డా? అగ్ని జ్వాలలో కూడా నడిచారు ముగ్గురు యవనస్తులు. అగ్నికి భయపడిన సేవకులు కాదు, సముద్రానికి భయపడిన సేవకుడు కాదు. అగ్నికి కూడా నా తండ్రి యజమాని కదా, నీటికి నా తండ్రి యజమాని. ఏ మాత్రం కూడా భయం లేకుండా నన్ను ఎత్తి సముద్రంలో పడి. ఆ మాట విన్నప్పుడు నాకు అనిపించింది, మీ మీదికి సమస్యలన్నీ వస్తున్నాయంటే ఊరిక దుమ్ము మన మీద పడితే ఇట్లా ఇట్లా అంటాం కదా, ఇట్లా అంటమే అంతే. మీ సమస్యలన్నీ కూడా దేవుడు ఇప్పుడే తొలగిపోనట్లుగా చెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఇంత ధైర్యం మనకి? ఎవరిని బట్టి కలిగింది ధైర్యం? ఎవరిని బట్టి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునన్నది. ఆయన మన మనవిని ఖచ్చితంగా ఆలకిస్తాడు. అట్లా కాదమ్మా, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. కొందరికి పోలీస్ డ్రెస్సును బట్టి ధైర్యం. దేన్ని బట్టి? ఆ డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి ఇంకా ఒకలాంటి పూనకం వస్తుంది. ఇంకా డ్రెస్సును బట్టి ధైర్యం. కలెక్టర్ గారికి ఆ కలెక్టర్ జాబును బట్టి ధైర్యం. ఎవరికైనా సరే, రాష్ట్ర సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా వాళ్ళ పోస్టును బట్టి వాళ్ళకి ధైర్యం. 5 ఏళ్లలో పోస్టు దిగిపోతే ఎవ్వరు లెక్క కూడా చెయ్యరు. మనల్ని ఎవరు ఆపేది? మనల్ని ఎవరు ఆపుతారు? గేటు తన్నుకుంటూ వెళ్తాం, దిగిపోయిన తర్వాత కోడిగుడ్లు విసిరేస్తారు. పదవి దిగిన తర్వాత కోడిగుడ్లు మొఖానేస్తారు. ఎవరిని బట్టి కలిగిన ధైర్యం? మనందరి ధైర్యం మన ప్రభువైన యేసుక్రీస్తే. యేసయ్యను బట్టి కలిగిన ధైర్యం ఇది. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఏది అడిగినా ఒక్కొక్కరికి దేవుడు ప్రసాదించునుగాక. మరి కొన్ని అడిగితే ఇవ్వట్లేదు కదా అంటే అది ఆయన చిత్తములో లేదు. ఏంటి? ఆయన చిత్తములో లేదు. మీరు ఏది అడిగినా
ఆయన చిత్తానుసారముగానే అడగాలి. ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారముగానే అడగాలి. ఆయన చిత్తములో లేనిది, ఆయనకి ఇష్టం కానిది అడిగితే ఆయన పొరపాటును కూడా ఇవ్వడు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే మనం ఏదడిగిన దేవుడు పొరపాటును కూడా కాదు అనడు. నేను చెయ్యలేనమ్మా అనడు, నేను చెయ్యలేను బాబు అనడు. నీ శక్తికి మించిన గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఒక చిన్న జాబ్ చేసే పర్సన్ జీవిత భాగస్వామిగా వస్తే చాలు అనుకుంటున్నావా? మంచి పొజిషన్ ఉన్న వ్యక్తినే దేవుడు నీ జీవితంలో జీవిత భాగస్వామిగా అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క అబ్బాయిని దేవుడు నాకు ఇస్తే చాలు అనుకున్నావా? కవల పిల్లల దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికం ప్రభు చేస్తాడు. ఇది ఆయన బట్టి కలిగిన ధైర్యం. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి అండి? దేవుణ్ణి బట్టి మనకు కలిగిన ధైర్యం. సేవకులట పరిశుద్ధాత్మతో నిండిన వారై బహుధైర్యముతో వాక్యాన్ని బోధించారట. ఎలా బోధించారు? వాళ్ళ మీదికి దేవుని శక్తి దిగి వచ్చింది, దేవుని అభిషేకం దిగి వచ్చింది, ధైర్యముగా బోధించారు. శక్తిని కూడగట్టుకొని బోధించారు. ఆ బోధ విన్న వారందరూ కూడా మారు మనసును పొందారు, బాప్తిస్మాలు తీసుకున్నారు, రక్షణలోనికి వచ్చారు. ప్రభు ఇచ్చే ధైర్యం నీ గుండెల్లో ఉంటే నీ మాటకు దేవుడు విలువను కలుగు చేస్తున్నాడు. నీ మాటకు దేవుడు విలువను కలుగు చేస్తున్నాడు. మీరు ఏది మాట్లాడితే ఆ మాటకు దేవుడు విలువను కడతాడు. నీ సాక్ష్యం విని, నువ్వు చెప్పే దేవుని మాటలు విని వందలాది మంది ప్రజలు దేవుడి చోటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నాదేముంది, నా బ్రతికేమిటి అనుకోమాకండి. నీ నోటి మాటకు చాలా శక్తి ఉంది. ఆమెను చెప్పు గట్టిగా. నేనే నా సేవకుడి నోటి మాటను రూఢి పరచువాడని చెప్పాడు. నీ మాటకి విలువ ఉంది. నీ నాలుక మీద మచ్చ కాదు. నీ మాటకు దేవుడు విలువను కలుగు చేశాడు. నువ్వు ఏం మాట్లాడినా, నా పిల్లలు బాగా చదవాలి అనుకో, బాగా చదువుతారు. ఉద్యోగం రావాలనుకో, ఉద్యోగం దేవుడిస్తాడు. ప్రమోషన్ మనసారా కోరుకో, దేవుడిస్తాడు. ఇల్లు కావాలా, మనసారా అడుగు, దేవుడు ఇల్లు ఇస్తాడు. స్థలం కావాలా, దేవుడు స్థలం ఇస్తాడు. ఆనందం కావాలా, దేవుడు ఆనందం ఇస్తాడు. శాంతి కావాలా, దేవుడు శాంతి ఇస్తాడు. మీ అక్కరలు, అవసరాలు ఆయన మహిమలో దేవుడు తీర్చును గాక. ఆమేన్. 2 విషయాలు చెప్పాను. దేన్ని పట్టుకోవాలి? గట్టిగా యెహోవాను గట్టిగా పట్టుకోవాలి. రెండో మాట ధైర్యమును గట్టిగా పట్టుకోవాలి. మూడో మాట లేదు. ఈ వాక్యం మీ వినికిడిలో, హృదయములో నా తండ్రి స్థిరపరిచి నడిపించును గాక.